వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు, 200 కిలోల ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి రూపంలో అత్యంత సుందరంగా అలంకరించారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులకు విశ్వరూప దర్శనం కల్పిస్తుండగా అమ్మవారి దర్శనంతో లోక కళ్యాణం, సుభిక్షం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. నైవేద్యం అయిపోయిందా? పెట్టారా? గేట్ పెట్టేసి భద్రకాళి శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో దర్శింపవచ్చిన భక్తుల బారిట కూడిన కోరికలకు కొంగు బంగారం కోసం ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో గత 15 రోజుల పాటుగా ప్రాకాంత దీక్షాపూర్వక తిథి మండల దేవతా యజన పురస్సరంగా జరుపబడ్డ శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజుకు సుసంపన్నమయ్యాయి. ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రసన్నమవుతుంది. ఆమె శరీరం నుండి వచ్చిన పలు విధములైన శాఖములు, అన్నపానామృత ఫలములు ప్రజల అన్నార్తిని దాహార్తిని తీర్చాయి. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు, భూమండలంలోని నదీ నదాలు, హృదాలు అన్ని జలకళతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తుబంధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంబరిని ఎవరైతే ఆరాధిస్తారో, జపిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయి.
మరి ఈ గ్రీష్మ ఋతువులోనే ఎందుకు ఈ ఉత్సవం చేయాలంటే నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలని ఈ నెలలో అమ్మవారికి జరిపే 4 నవరాత్రులలో మాఘ నవరాత్రులలో మన ఆషాఢ నవరాత్రులలో ఈ శాకంబరి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే చూస్తున్నాం ఈసారి ఎల్నినో అనే భూతం అస్సాము అటువైపేమో అందరినీ ముంచేస్తుంది, ఇక్కడ మనకు అనావృష్టితోటి పాటిస్తుంది. ఎందుకు అంటే మనిషి విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములను ఆచరించడం వల్ల పాపం సంక్రమించి భూతగణంతో పీడింపబడుతూ ఉంటాడు. అట్లాంటి భూతగణం ప్రత్యేకనే ఈ ఎల్నినో. అదొక భూతం మనకు రావాల్సిన వర్షాన్ని రాకుండా మనల్ని అనావృష్టితోటి అక్కడ అతివృష్టితోటి పీడించేస్తుంది. అమ్మవారికి మనం అమ్మవారికి శరణు పొందడం తప్ప వేరే మార్గం లేదు. శాకంభరి శరణమ్మ, శాకంభరి శరణమ్మ అని అందరూ అఖండంగా జపిస్తూ ఉండడం వల్ల ఈ అమ్మవారి ప్రసన్నమై ఆ ఎల్లిను అనే భూతాన్ని పారద్రోలి మన దేశాన్ని సుభిక్షం చేస్తుంది. శాకంభరి శరణం.